నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూన్ 4న అయితే ఒక మార్పు అయితే వచ్చేసింది ఏపీలో. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఏర్పడింది. అక్కడ నుంచి మొదలుకొంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మార్పు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అధికారుల దగ్గర నుంచి వెళ్ళి ఏపీ రాజధాని వరకు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అయితే ఈ అంశాన్ని ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు. 12వ తారీఖున చేయాలి. కానీ జూన్ 4న ఏ రోజు అయితే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుందని అని చెప్పాలి. అంటే అక్కడ అధికారుల దగ్గర నుంచి వెళ్ళి చూస్తుంటే రాజధాని పనులు కూడా ఎంత శరవేగంగా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో దీని మీద యాజ్ ఏ రాజకీయ విశ్లేషకులుగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఒక మార్గదర్శి, ఒక దీర్ఘదర్శి ప్లస్ ఒక టార్చ్ బేరర్, ద ఫైనెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. బహుశా అన్ని గంటలు కష్టపడి పనిచేసే ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనడంలో అతిశయోక్తి లేదమ్మా. ఎందుకంటే ఆయన వర్క్ చేసే టైం కానీ ఆయన విజన్ కానీ బహుశా ఎవరికీ లేకపోవచ్చు. సో ఎంతోమంది పొలిటీషియన్స్ ప్రపంచంలో ఎంతోమందిని చూస్తున్నాం. సో కానీ ఈ విధంగా వర్క్ చేసే మనిషిని మనం ఎక్కడా చూస్తున్నాం. అసలు ఇంకా రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచి సాధారణంగా మీరు చూస్తే ప్రమాణ స్వీకారం అయ్యి మంత్రులందరూ వాళ్ళ పోర్ట్ఫోలియోలు తీసుకుని తర్వాత వాళ్ళ యొక్క వ్యవహారం అంతా అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్స్ అందరినీ తీసుకుని మెల్లిగా ఓ నెల 2 నెలలు 3 నెలల నుంచి కాస్త పరిపాలన మొదలవుతుంది. ఇప్పుడు పక్కన రాష్ట్రంలో ఇక్కడ కూడా చూస్తున్నాం. సో ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అవి ఫిల్ఫిల్ చేయడానికి దగ్గర 3 months 4 months టైం తీసుకున్నారు రేవంత్ గారు కూడా. కానీ అసలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచే తనదైన శైలిలో తనదైన మార్కులో ఏ విధంగా బాబు గారు పనిచేస్తున్నారు అన్నదానికి ఇదే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ. సో ఒకటి మాత్రం నగ్న సత్యం అమ్మ, బాబు గారు విజనరీ లీడరు. మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ లీడరు. అర్థమైంది కదా మీకు? కాబట్టి ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటన్నది ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరు చూశారు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అమరావతి జీవకళ కోల్పోయిన అమరావతిని ఏ విధంగా ఒక 80-90 జేసీపీలు ఆ మెషిన్లు అవి పెట్టి ఏ విధంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు. అలాగే సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్లో మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ కానీ వీటిలన్నింటినీ కూడా మళ్ళీ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడూ కూడా ఒక విజనరీకి లీడర్కి ఉండే లక్షణం ఇదే ప్రథమ లక్షణం అన్నమాట. అసలు ఇంకా సీట్లో కూర్చోకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండానే తనదైన స్టైల్లో తనదైన మార్కు ప్రదర్శించిన ఏకైక నాయుడు ఆయనే. కాబట్టి ప్రజలు చాలా తప్పు చేశారమ్మా. నాకు అనిపిస్తూ ఉంటుంది, మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే విజన్ పెట్టుకుని పనిచేశారో 2020 చాలామంది గేలి చేశారు, ఏలన చేశారు. ఇదేంటి 2020 అంటే ఏంటి, ఇదేనా 420 విజనా, లేకపోతే ఇదేనా 2020 మ్యాచా, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఒక్కసారిగా దాని ఫలితాలు, దాని ఫలాలు చేతికి అందిన తర్వాత ఈరోజు నీ తెలంగాణ గడ్డ మీద భూముల రేట్లు కానీ, ఆస్తులు కానీ, ప్రజల జీవన విధానాలు కానీ, జీవన పరిణామాలు కానీ, ప్లస్ వచ్చిన ఎంప్లాయ్మెంట్ కానీ, వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, వచ్చిన ఐటీ సాఫ్ట్వేర్ ఒకటని కాదు ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటని. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆ రోజున కూడా బాబు గారు ఏదైతే విజన్తో వర్క్ చేశారో, ఏదైతే ఆయన కష్టపడి అంతా ఇండస్ట్రీ తీసుకొచ్చారో, ఆ 2004లో కూడా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి అధికారం ఇవ్వడం అనేది పెద్ద పొరపాటు ఆ రోజున కూడా. సో ఆల్మోస్ట్ ఆ సందర్భంగా ఒక 10 ఏళ్ల పాటు ప్రజలు చాలా నష్టపోయారు. అంటే నష్టపోయిన సెన్స్ ఏంటంటే రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఏంటంటే చేశాడు ఏదో 4-5 పనులు. ఆ జేవి స్వామియాజులు అడ్వైజర్ ఇచ్చిన ప్రకారం ఏదో ఆరోగ్యశ్రీ అనో, ఫీజు రింబర్స్మెంట్ అనో, తర్వాత 108 అనో, సో ఇటువంటి ఏదో ప్రీ పవర్ అని చేశాడు. కానీ బాబు గారి విజన్తో పోల్చుకుంటే, బాబు గారి యొక్క వర్కింగ్ స్టైల్తో పోల్చుకుంటే ఇదంతా డిఫరెంట్. ఇవన్నీ ఏంటంటే తాత్కాలిక తాయిలాలు మాత్రమే. కానీ బాబు గారు చేసిన ప్లానింగ్ ఏంటంటే జీవన పరిమాణం పెరగాలి, ప్రజల ఆస్తులు పెరగాలి, ప్రజల ఇళ్ళు స్థలాలు పొలాలకు రేట్లు పెరగాలి, ప్లస్ ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, 4000, 5000 ఇవ్వచ్చు.
ఇప్పుడు మీకు 2000కి 4000కి ఏమొస్తుందమ్మా ఖర్చు? ఈ రోజున్న లైఫ్ స్టైల్కి కానీ, ఈ రోజున్న యొక్క మన ఎక్స్పెండిచర్ కానీ ఏనో వస్తుందా? గట్టిగా మనకి ఇష్టపడిన మంచి వస్తువు కొనుక్కోగలదుమా? అలా కాకుండా బాబు గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మంచి మంచి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, మంచిగా ఈ ఐటీ సాఫ్ట్వేర్ వీళ్ళంతా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన కుర్రవాళ్ళందరికీ కూడా ఈ యొక్క జాబ్స్ వస్తే, ఇప్పుడు వ్యవసాయం అనేది దండగన్నాడు బాబు గారు, అది అన్నాడు ఇది అన్నాడు అని చాలా మాయమాటలు చెప్పారు కాంగ్రెస్ అప్పట్లో కూడా. ఆయన దండగనలేదు, వ్యవసాయం దండగ అయిపోతుందని బాధపడ్డాడు. ఎందుకంటే అతివృష్టి అనావృష్టి తెలుసు కదా మీకు. ఒకటి, వర్షాలు లేకపోతే పంటలు ఎండిపోతాయి, నీళ్ళు లేకపోతే. లేదు, విపరీతమైన వర్షాలు పడి వరదలు వచ్చినాయి, దాన్ని ఏమంటారు? అతివృష్టి అంటారు. వస్తే ఉన్న పంటలు, చేతికి అందవలసిన పంటలు మునిగిపోతాయి, కుళ్ళిపోతాయి, కొట్టుకుపోతాయి, లేకపోతే ఈ పండే కాయలు, పళ్ళు, గిళ్ళు, పువ్వులు అన్నీ రాలిపోతాయి. సో ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే, ఇది దైవాధీన సర్వీస్ అయిపోయింది కాబట్టి మనం ఈ విధంగా ఈ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని తీసుకొచ్చి, ఇటు ఐటీ సాఫ్ట్వేర్ ప్రస్తుతం భూమిలో ఉంది కాబట్టి ఈ రంగంలో జనాలను ప్రోత్సహిస్తే, కుర్రవాళ్ళని ఆ విధంగా మళ్ళిస్తే, సో రేపొద్దున అట్లీస్ట్ కుటుంబానికి ఒక వ్యక్తి అయినా ఈ ఐటీ సాఫ్ట్వేర్లో ఓ ₹1,00,000 ₹2,00,000 సంపాదిస్తే, సపోజ్ ఏదో కారణంగా ఇది అతివృష్టి వలన కానీ అనావృష్టి వలన కానీ ఈ పొలాలు మన చేతికి అందకపోతే, పంట పొలం మనకు చేతికి అందకపోతే రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు, మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు, అప్పులు పాలైపోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. సో కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క రైతు కుటుంబం నుంచి ఒక్కొక్క కుర్రవాడు మినిమం ఒకడైనా సరే, సో మనం ఈ రోజున చూస్తుంటే ఒక కుటుంబంలో ఒకళ్ళేంటి ఎంతమంది ఉంటే అంతమంది సాఫ్ట్వేర్లు అయ్యారు, ఐటీ అయ్యారు, దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. సో బాబు గారి విజన్ ఏం చేశారంటే, ఆ కుర్రవాడు ఎర్నర్గా మారితే, సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సో డెఫినెట్గా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు, మళ్ళీ తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటాడు, ఈ ఆకలి చావులు ఉండవు, ఈ అప్పులు చావులు ఉండవు, అప్పులు బాధలు ఉండవు. సో ఆయన విజన్ అటువంటిది. సో ఆయన విజన్ ఎప్పుడు కూడా ఏంటంటే, అంత గోల్స్ అలా ఉంటాయి. ఏదో ఈ రోజున ఏదో తాత్కాలికంగా మన ఇంగ్లీష్లో సామెత చెబుతారు, పీపుల్ వాంట్ టు బీ ఏ డాగ్స్, లెట్ దమ్ బీ ఏ డాగ్స్. అంటే జనాలను కుక్కల్లాగే పెట్టుకొని ఏదో ఒక బిస్కెట్ వేయడం అనే విధానం ఆయనది కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారు ప్రజలు? రాజశేఖర రెడ్డి ఏదో చేసేసాడు, రాజశేఖర రెడ్డిలో మనం చికెను మటన్ తిన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఒకటి బిడక్ కాబట్టి ఇతనికి అధికారం చేతికిస్తే రోజుకొక బర్రె, రోజుకొక గొర్రె తిందామని ఆశించారు. చివరికి బర్రె పేడ, గొర్రె గొద్దులు కూడా ప్రజలకు మిగల్చకుండా మొత్తం అందరి ఆస్తులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేవు, సంపద సృష్టించడం లేదు. అక్కడ ఇక్కడ ఉన్న ఆస్తులన్నింటినీ తనఖా పెట్టేశాడు. ఎక్కడెక్కడ అప్పులు దొరుకుతాయి అప్పులు తీసుకొచ్చేసాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. అదే బాబు గారు ఉండుంటే ఈ రోజున ఎలా ఉండేది పరిస్థితి మీరు ఆలోచించండి. కియా మోటార్స్ ఎక్కడో ఒక ఎడారిలో తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొచ్చాడు. రేణిగుంట చుట్టుపక్కలన్నీ కూడా మీకు అన్ని మొబైల్ కంపెనీలు తీసుకొచ్చారు. అదే ఇక్కడ శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు. అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల ఎన్ని విశ్వవిద్యాలయాలు వచ్చి అన్నీ చూసాం. సో ఎప్పుడూ కూడా కస్టడీలో ఉన్నవాడిని, కస్టడీలో ఉండవలసిన వాడిని ఎప్పుడూ కూడా మనకి కస్టోడియల్ గార్డెన్గా ఉంటాడని ఆశించకూడదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం పవర్లో కూర్చోబెట్టి, పదవిలో కూర్చోబెట్టి అందరం ఎక్కించకూడదు. ఎప్పుడు కస్టడీలో ఉండవలసిన కస్టడీలోనే ఉండాలి. కస్టోడియల్ గార్డెన్ అంటే కేవలం బాబు గారు మాత్రమే. ఈరోజు చూశారు కదా, బాబు గారి యొక్క విజన్ చూశారు కదా. ఇంకా పదవి ప్రమాణ స్వీకారం చేయకుండానే తనదైన స్టైల్లో ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఈ అవినీతి అక్రమార్కులకి ఆల్రెడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొంతమంది పారిపోదామని, కొంతమంది ఏమో ఇక్కడి నుంచి వేరే వాళ్ళ మాతృ సంస్థలకు వెళ్ళిపోదాం కూడా వాళ్ళు రిలీవ్ చేయట్లేదు. సో కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు నేను కోరేది ఏంటంటే అమ్మా, ఒకటమ్మా, ఎప్పుడు విజనరీ ఉన్న లీడర్ని ఎన్నుకోండి, బాబు గారు లాంటి లీడర్నే ఎన్నుకోండి. సో కాదని మీరు ప్రిజనరీ లీడర్ని ఎన్నుకుంటే మీ గత 5 ఏళ్ళుగా మీ జీవితాలన్నీ జైలు పాలైనాయి కదా. ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉందా? ఎవరినైనా మాట్లాడనిచ్చాడా? ఎవరినైనా బయట ఫ్రీగా తిరగనిచ్చాడా? ప్రతిపక్ష నాయకుల్ని కానీ, ప్రతిపక్ష మీ కార్యకర్తలను కానీ వాళ్ళ మనసు విప్పి వాళ్ళ మాట చెప్పుకోవడం కానీ, బయట బహిర్గతంగా తిరగడం కానీ చేశాడా? అందరినీ జైల్లో పెట్టాడు, అందరినీ కేసులు పెట్టాడు, అందరినీ వేధించాడు. ఎప్పుడు కూడా ఒక జైలు పక్షిని మనం తీసుకొచ్చి అధికారం చేతికిస్తే సో మళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని చూస్తుంది ఆ జైలు పక్షి. ఇక్కడ జరిగింది అదే. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విజనరీ ఉన్నవాడు, ఒక మార్గదర్శి,
ఒక దీర్ఘదర్శి, ఒక టార్చ్ బేరర్ లాంటి బాబు గారిని ఎన్నుకోండి. అంతేగాని 16 నెలలు చెప్పకూడు తిన్నవాడిని, ఇన్ని ఆస్తులు దోచిపెట్టుకుని, అసలు 2004 ముందు తింటా కూడా తిండి లేకుండా ఉన్న ఇల్లు అమ్ముకున్న వాడిని తీసుకొస్తే ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. గత 5 ఏళ్ళుగా కూడా చూశారు కదా, లిక్కరు, శాండు, వైను, మైను రూపంలో ఎలా దోచేశారు, అన్ని రంగాలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, అన్ని రంగాల్లో ఎంత అవినీతి జరిగిందనేది ఏ రోజైనా బాబు గారు కానీ, బాబు గారు కొడుకు కానీ, బాబు గారి కుటుంబ సభ్యులు కానీ, రామారావు గారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా మీరున్నారా? ఒక సెంటు భూమి కబ్జా చేశారని కానీ, ఎక్కడైనా అక్రమాలకు పాల్పడ్డారు కానీ, అక్రమంగా సంపాదించారని కానీ, లేకపోతే ఎవరిదైనా ఆస్తులు దోచుకున్నారని కానీ, ఎవరినైనా ఒక వ్యక్తిని చంపారని కానీ చేశారా? కాబట్టి ఇప్పటికైనా ప్రజల బుద్ధి తెచ్చుకుని ఏదైతే స్ఫూర్తితో ఈసారి ఓట్లు వేశారో ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా అధికారంలోకి తీసుకురావడానికి సాహసింత వద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి బాబు గారు ఆయన మార్పు రాజకీయాన్ని మొదలుపెట్టారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి మార్పు అమ్మ. తొందరలోనే మనం ఇటు అమరావతి కానీ రాష్ట్రం అంతటా కూడా మంచి రోజులు వస్తున్నాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సో డెఫినెట్గా మరొక్కసారి ఆల్ ద బెస్ట్ సిబిఎన్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.